దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితిగా జరుపుకుంటాం. నాగుల చవితిని నాగ చతుర్థి అని కూడా పిలుస్తారు. ఈ ఏడాది నాగుల చవితి అక్టోబర్ 25న వచ్చింది. చవితి తిథి అక్టోబర్ 25 తెల్లవారుజామున 1:19 ప్రారంభమై అక్టోబర్ 26 తెల్లవారుజామున 3:48 ముగుస్తుంది. యజమానురాలు యజమాని ఇరువురు కూడా ఉపవాస వ్రతం పాటించాలి. నాగదేవత అనుగ్రహం ఉంటే గనక పిల్లలకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. నాగుల చవితి ఆ పుట్టని విడిచిపెట్టి వెళ్లిపోయిన పాములు మళ్ళీ అక్కడ రావడం కోసం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి పండుగ. సర్పాలకి సంతానానికి సంబంధం ఏమిటనేది మాత్రం మనం చర్చించుకోవాల్సిన విషయం. పితృశాపాలున్నా, నాగశాపాలున్నా, నాగదోషాలున్నా అవి తొలగడం కోసం మనం ఆరాధించాలి. నాగుల చవితి శుభ సందర్భంగా భక్తివన్ మీకోసం ప్రత్యేక కథనాల సమాహారాన్ని అందిస్తోంది. నాగుల చవితి విశిష్టత, పూజా విధానం వంటి ఆసక్తికర విషయాలు